ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం కుంతి మాధవ దేవాలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మన దేశంలో కృష్ణుడికి ఆలయాలు కొదవే లేవు. వెన్నదొంగకి ఊరూరా ఆలయాలే. అయితే పిఠాపురంలో ఉన్న కుంతి మాధవ ఆలయానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. కొందరు ఈ ఆలయాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడని చెప్తారు. మరికొందరు కుంతీదేవి ప్రతిష్ఠించిందని చెప్తారు. ఒకానొకప్పుడు ఇంద్రుడు వృత్తాసురుడిని రాక్షసుని సంహరిస్తాడు. వృత్తాసురుడు అసురుడైన పుట్టుకతో బ్రాహ్మణుడు. అందువల్ల బ్రహ్మహత్య పాతకం నుంచి తప్పించుకోవడానికి ఇంద్రుడు ఈ భూమిపైన 5 వైష్ణవాలయాలు నిర్మించాడు. అవే పంచమాధవ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. అవే బిందు మాధవ ఆలయం వారణాసి, వేణి మాధవ ఆలయం ప్రయాగ, కుంతి మాధవ ఆలయం పిఠాపురం, సేతు మాధవ ఆలయం రామేశ్వరం, సుందర మాధవ ఆలయం తిరువనంతపురం. కాకినాడకు దగ్గరలో ఉన్న పిఠాపురంలో ఉన్న ఈ ఆలయ చరిత్ర చూసినట్లయితే వేదవ్యాస మహర్షి పిఠాపురంలోని కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చి దర్శనం పూర్తి చేసుకొని తిరిగి వెళ్తూ ఈ కుంతి మాధవ ఆలయానికి వస్తారంట. తన దివ్య దృష్టితో ఈ ఆలయం ఇంద్రుడు నిర్మించాడని, పాండవ వనవాస సమయంలో పాండవులు ఇక్కడికి వచ్చారని, ఆ సమయంలో కుంతీదేవి మాధవునికి విశేష పూజలు చేసిందని చెప్పారంట. కుంతీదేవి వనవాస కాలంలో నిరంతరం ఈ స్వామిని పూజించడం వలన ఈ ఆలయానికి కుంతి మాధవ ఆలయంగా పేరు వచ్చిందని చెప్తారు. కుంతి మాధవుని పట్టపురాణి రాజ్యలక్ష్మి అమ్మవారు. ఆవిడికి ప్రతి శుక్రవారం విశేష పూజలు చేస్తారు. ఈ ఆలయంలోని స్వామివారి లీలలు ఎంతో మంది ప్రత్యక్షంగా చూశారని చెప్తారు. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజారావు గంగాధర రామారావు గారికి స్వామివారు కలలో కనిపించారని ప్రతీతి. రోజైనా ఆలయంలో ప్రసాదం రుచిగా లేకపోతే కృష్ణుడు ఆయన కలలో కనిపించి ప్రసాదం ఏమీ బాలేదని చెప్పేవారంట. రాజావారు మరునాడు ఆలయానికి వెళ్ళి ప్రసాదం ఎంతో రుచిగా వచ్చేటట్టు జాగ్రత్తలు తీసుకునేవారు. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాల విషయానికి వస్తే మాధవ స్వామికి మాఘ శుద్ధ ఏకాదశి నాడు కళ్యాణోత్సవం జరుపుతారంట. చతుర్దశి నాడు రథోత్సవం కూడా ఎంతో వైభవోపేతంగా జరుగుతుంది. మార్గశిర మాసంలో వచ్చే ధనుర్మాసం నెల రోజులు భక్తులు తిరుప్పావే విన్నవించుకుంటారని ఆలయ వర్గాలు చెప్పాయి. ఈ ఆలయ ప్రాంగణంలోని శ్రీ గోదామ్మ అమ్మవారు, లక్ష్మీ అమృతవల్లి తాయారు, ఆళ్వారుల సన్నిధి ఉన్నాయంట. ఆ మాధవుడి కరుణా కటాక్షలు కలగాలంటే పిఠాపురం వెళ్ళినప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా కుంతి మాధవ స్వామి వారి ఆలయం తప్పకుండా సందర్శించండి. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.